Hello viewers, welcome to Telugu Scit tutorials. This is cascading style sheets Class-81 and vertically and horizontally centered padding. That means center vertically using padding. There are many ways to center an element vertically in CSS. Vertical ga elements ni arrange చేయడం CSS లో చాలా వేస్ ఉన్నాయి. A simple solution to use the top and bottom padding. Top and bottom padding మనం padding లో చేసాము. Tables padding అవి టేబుల్స్ లో అంతా చూసాము. వెర్టికల్గా చేయడంలో రకరకాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఐఎమ్ వెర్టికల్లీ సెంటర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డాట్ సెంటర్ ప్యాడింగ్ 10 పిక్సెల్స్ 0 అని చెప్పాం. బార్డర్ 3 పిక్సెల్స్ సాలిడ్ గ్రీన్ అని. దీని ప్రోగ్రామ్ తీసుకుంటే ఈ విధంగా ఉంది ప్రోగ్రామ్. ఇది ప్రోగ్రామ్, ఇది కాపీ ఇక్కడికి పోయేసి పేస్ట్ చేసి చూసుకుంటే దీన్ని డాక్ టైప్ ఇచ్చడం HTML స్టైల్స్లో డాట్ సెంటర్ అని పెట్టి 70 పిక్సెల్స్ 3 పిక్సెల్స్ సాలిడ్ బ్లూ అని చెప్పి చేసాం. ఓకే, ఇదేంది సెంటర్ వెర్టికలీ విత్ ప్యాడింగ్ అనమాట. పారాగ్రాఫ్ టెక్స్ట్ తీసుకున్నాము. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వీ యూజ్ ద ప్యాడింగ్ ప్రాపర్టీ టు సెంటర్ ద div ఎలిమెంట్ వెర్టికల్. దానికి div అనే క్లాస్ తీసుకున్నాము. ఆ క్లాస్కి సెంటర్లో ఉన్న ఏమేమి ఉన్నాయి, ప్యాడింగ్ 70 పిక్సెల్స్, బార్డర్ 3 పిక్సెల్స్, సాలిడ్ బ్లూ అని పెట్టాం. ఐఎమ్ వెర్టికలీ సెంటర్డ్ అని చెప్పనేసి ఈ విధంగా వచ్చింది. సరే, దీన్ని సేవ్ చేస్తాం. సేవ్ చేసి సేవ్ యాజ్లో ఇక్కడ వెర్టికలీ సెంటర్డ్ అని పెట్టేస్తాను. వెర్టికల్లీ సెంటర్డ్ .html అని సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ దీంట్లోకి వెళ్ళి వెర్టికల్లీ సెంటర్డ్ కదా కాబట్టి కొద్దిగా కింద వచ్చి ఉంటుంది. ఇక్కడ ఉంది వెర్టికల్లీ సెంటర్డ్. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్లో మనం గూగుల్ క్రోమ్కి వెళ్తే ఈ విధంగా అవుట్పుట్ అనేది వచ్చింది. సెంటర్ వెర్టికల్లీ విత్ ప్యాడింగ్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వీ యూజ్ ద ప్యాడింగ్ ప్రాపర్టీ టు సెంటర్ ద div ఎలిమెంట్ వెర్టికల్లీ. ఓకే, ఓకే ఓకే దిస్ ఈజ్ ద అవుట్. ఇప్పుడు నేను నోట్ ప్యాడ్కి వెళ్ళి ఏమని తీసుకున్నాం, ఇక్కడ సెంటర్ అని తీసుకున్నాం. ఈ సెంటర్నే నేను లెఫ్ట్గా తీసుకొని దీనికంటే మునుపు నేను మీకు కొద్దిగా వేరే చూపిస్తాను. సెంటర్ Ctrl+S Alt ట్యాబ్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాం. ఓకే, వెర్టికల్లీ సెంటర్డ్. దీంట్లో ఏం చేస్తామంటే ప్యాడింగ్ వచ్చి 70 పిక్సెల్స్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 0 పిక్సెల్స్ ఇవ్వు. Ctrl+S Alt ట్యాబ్ ఏమవుతుందో చూద్దాం. 0 పిక్సెల్స్. ఐఎమ్ వెర్టికల్లీ సెంటర్డ్. వెర్టికల్గా సెంటర్లో రావాలి. ఇప్పుడు నేను ఏముండిందో అదే ఇచ్చేస్తాను. 100 ఇస్తా. అప్పుడు 50 దగ్గర రావాలా. Ctrl+S Alt ట్యాబ్లోకి వెళ్ళి 100 ఇచ్చాను. సెంటర్ వచ్చింది. పైనంటి కిందికి 100, మధ్యలో సెంటర్లో ఐఎమ్ వెర్టికల్లీ సెంటర్డ్ అనేది వచ్చింది. ఓకే, ఇంత మునుపు ఉన్నట్లుగానే తీసేసి 70 పెడతా లేదా 50 పెడతా. Ctrl+S Alt ట్యాబ్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తా. ఇప్పుడు చూడండి 50 వచ్చింది. అది సెంటర్ వెర్టికల్లీ విత్ ప్యాడింగ్. పైనంటి కిందికి ఇది ఇక్కడ ఇటు వస్తే అది వెర్టికల్, దాంట్లో సెంటర్. ఓకే, సాలిడ్ బ్లూ ఉంది. ఏదైనా వేరే కలర్ తీసుకున్నా, గ్రీన్ అని తీసుకుంటా. Ctrl+S Alt ట్యాబ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. గ్రీన్ వచ్చింది. ఓకే, అది ఉన్నీలే. అంటే ఏడేముంది ఇంతకుముందు బ్లూనా, బ్లూ. Ctrl+S Alt ట్యాబ్లోకి వెళ్ళి బ్లూనే పెట్టేస్తాను. ఓకే, ఇది బాగానే ఉంది. బార్డర్ 3 పిక్సెల్సా వద్దు, 10 పిక్సెల్స్ ఇస్తా. Ctrl+S Alt ట్యాబ్. ఓకే, ఇంకా నీట్గా ఉంది. సరే, 10 పిక్సెల్స్ ఇదంతా ఓకే. ఇప్పుడు సెంటర్లో ఉంది. అట్లా సెంటర్ లేకుండా
నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లెఫ్ట్ అని తీసుకుంటాను. ఇదే లెఫ్ట్ని ఇక్కడ కూడా ఇస్తాను. లెఫ్ట్ కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. హలో లెఫ్ట్ ఏమి లెఫ్ట్ బార్డరు బ్లూ వెర్టికల్లీ సెంటర్డ్ క్లాస్ లెఫ్టే కదా ఉంది. లెఫ్ట్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు అట్లా కాకుండా నేనేం చేస్తానంటే దీన్ని రైట్కి ఇస్తాను. రైట్ ఇక్కడ కూడా రైట్ అని పెడతాను. రైట్లోనే వెర్టికల్లీ సెంటర్డ్ ఉంటుంది. అయ్యా డివ్ క్లాస్ రైట్ ఎంతనండి 70 పిక్సెల్స్. కంట్రోల్ ఎస్ సాలిడ్ ఐఎమ్ వెర్టికల్లీ సెంటర్డ్. ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి రిఫ్రెష్. వెర్టికల్లీ సెంటర్డ్ కాకపోతే ఏ పక్క పెట్టినాం రైట్. RIGHT రైట్. ఇక్కడ డివ్ క్లాస్ రైట్ యాక్చువల్గా మారాలి. ఇది ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి ఇది మారాలి. యాక్చువల్గా డివ్ క్లాస్ రైట్ ప్యాడింగ్ 10 పిక్సెల్స్ సాలిడ్ బ్లూ మారాలి ఇది యాక్చువల్గా. ఓకే చూస్తాము. అంటే టు సెంటర్ బోత్ వెర్టికల్లీ అండ్ హారిజాంటల్లీ యూజ్ ప్యాడింగ్ అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్. ఇప్పుడు ఇది చూద్దాం. ఒక ప్యాడింగ్ 70 పిక్సెల్స్ ఉంది. టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది యూజ్ చేసి చూద్దాం. ఈ ప్రాపర్టీ మాత్రం యాడ్ చేస్తాం. కాపీ ఇక్కడ కంట్రోల్ V కంట్రోల్ S ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి ఐఎమ్ వెర్టికల్లీ సెంటర్డ్ టెక్స్ట్ అలైన్ సెంటర్. టెక్స్ట్ అలైన్ అదే మనం రైట్కి ఇచ్చి చూస్తాం. RIGHT రైట్ కంట్రోల్ S ఆల్ట్ ట్యాబ్ ఇచ్చి రిఫ్రెష్ చేస్తాం. రైట్కి వెళ్తాం. సో రైట్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ సెంటర్ అని కదా ఉంది. సెంటర్ అని పెట్టి చెక్ చేసి చూస్తాం. ఇక్కడ కూడా సెంటర్ అని తీసుకో. కంట్రోల్ S ఆల్ట్ ట్యాబ్ రిఫ్రెష్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలా రైట్ ఇక్కడ రైట్ అని పెట్టాను. అది సెంటర్ పెడతాం. కంట్రోల్ S ఆల్ట్ ట్యాబ్ రిఫ్రెష్ చేద్దాం సెంటర్. సో ఈ విధంగా మనకేమవుతుందంటే టెక్స్ట్ అనేది వెర్టికల్లీ సెంటర్డ్ ఎట్లా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఇది ఈ క్లాస్కి. కాకపోతే ఇక్కడ మనకు సెంటర్ వెర్టికల్లీ విత్ ప్యాడింగ్ కూడా మార్చుకోవచ్చు. ప్యాడింగ్ ఎంత ఉంది ఇక్కడ ప్యాడింగ్ 70 మార్చి చూపించాను ఆల్రెడీ. ఈ విధంగా ఉంటుంది. దీంట్లోకి వెళ్తే టెక్స్ట్ అలైన్ సెంటర్ స్టైల్ పెట్టి సెంటర్ నేను ఇదే చెప్పింది. ఇప్పుడు ఐఎమ్ వెర్టికల్లీ అండ్ హారిజాంటల్లీ సెంటర్డ్ అని టెక్స్ట్ అలైన్ సెంటర్ పెట్టిన బార్డర్ 3 పిక్సెల్స్ హైట్ లైన్ హైట్. ఇప్పుడు లైన్ హైట్ అనేది దానికి చూద్దాం. ఇది ప్రోగ్రాము. దీని లైన్ హైట్ అనేదాన్ని ఇక్కడనే దీంట్లోనే చూసేస్తాం. ఇది తీసుకొని కాపీ ఇంట్లోకి పోయేసి ఫిల్టర్ న్యూ తీసుకున్నాము. కంట్రోల్ V లైన్ హైట్ అనేసి సేవ్ చేస్తాం. సేవ్ యాజ్
లైన్ హైట్ డాట్ HTML అని సేవ్ చేస్తాం. ఇక్కడ చేంజ్ ఏమంటే ఏం లేదు, సెంటర్ హైట్ 200 పిక్సెల్స్, లైన్ హైట్ 200, బార్డర్ 3 పిక్సెల్స్ సాలిడ్ గ్రీన్, టెక్స్ట్ అలైన్ సెంటర్, సెంటర్ మామూలుగానే లైన్ హైట్ 1.5 బిట్, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, వెర్టికల్ ఇన్లైన్ బ్లాక్ అంటే పక్క పక్కన రావడం, వెర్టికల్ అలైన్ మిడిల్, సెంటర్ విత్ లైన్ హైట్. ఇప్పుడు దీన్ని చెక్ చేసి చూస్తాం. లైన్ హైట్ అనేది చూద్దాం. ఎక్కడ సేవ్ అయింది? లైన్ హైట్ ఇక్కడ ఉంది. ఓపెన్ విత్ లెకెళ్ళి గూగుల్ క్రోమ్లో. సో ఈ విధంగా ఇన్ దిస్ ఎగ్జాంపుల్ యూజ్ ద లైన్ హైట్ ప్రాపర్టీ విత్ ఏ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు ద హైట్ ప్రాపర్టీ టు సెంటర్ ద div element అని ఉంది. వెర్టికల్లీ అండ్ హారిజాంటల్లీ సెంటర్డ్ అనేసి ఉంది. ఇక్కడ దీనికి వచ్చి టెక్స్ట్ అలైన్ సెంటర్ ఉంది. రైట్ ఇచ్చి చూడు. ఏమవుతుందో చూద్దాం. దో ఐఎమ్ వెర్టికల్ అండ్ హారిజాంటల్లీ సెంటర్డ్, రైట్కి వెళ్ళింది. ఓకే, దీన్ని మామూలుగా సెంటర్ అనే పెట్టేస్తాను. మళ్ళీ బార్డరు 3 పిక్సెల్స్ అదేం వద్దు, హైట్ వచ్చేసి వద్దు, లైన్ హైట్ మాత్రము 400 అని ఇస్తాను. కంట్రోల్-S, అదే కదా మనకు ఇక్కడ లైన్ హైట్ 400. ఎప్పుడైతే లైన్ హైట్ 400 ఇచ్చినానో ఇక్కడ ఉంటే 200 ఉండింది, ఇక్కడికి వచ్చేటప్పటికి అదేమైంది 400 ఇచ్చేటప్పటికి డౌన్కి వచ్చేసింది. ఇప్పుడు నేను మళ్ళీ 200 ఇస్తా చూడు. 200 ఇంకేంది సెంటర్ కదా, సెంటరే పెట్టాను. కంట్రోల్-S, Alt-Tab, ఒకసారి రిఫ్రెష్ చేస్తాం, మళ్ళీ సెంటర్కి వచ్చింది. అక్కడి నుండి ఇక్కడికి 200, ఇక్కడి నుండి ఇక్కడికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 తీసుకుంటా. కంట్రోల్-S, లైన్ హైట్, ట్యాబ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేసి 0 హైట్ అనమాట. సో ఇక్కడ 200 ఇవ్వాలి. ఓకే, లైన్ హైట్ ఇక్కడ లైన్ హైట్ 1.5 ఉంది కదా, దీన్ని ఒక 4.5 చేస్తాను. కంట్రోల్-S, Alt-Tab ఇచ్చి రిఫ్రెష్ చేస్తాను. 4.5 అది 200 వచ్చింది. లైన్ హైట్ 4.5, ఇన్లైన్ బ్లాక్ అన్నాం, డిస్ప్లే వెర్టికల్ లైన్ మిడిల్. వెర్టికల్ అంటే వెర్టికల్గా ఉండాలి, ఆ లైన్ ఎక్కడికి రావాలా, మిడిల్లోకి రావాలి. ఆ సెంటర్ని div క్లాస్లో సెంటర్ తీసుకున్నాం. ఈ ప్రోగ్రాంలో అయితే లైన్ హైటు తప్ప ఇంకా దీంట్లో ప్రత్యేకమైనది ఏం లేదు. ఈ క్లాస్కి అయితే ఇంతే, సెంటర్ వెర్టికల్ యూజింగ్ పొజిషను ట్రాన్స్ఫార్మ్, ఇదైతే తర్వాత చూస్తాము. ఇక్కడికి ఈ క్లాస్ క్లోజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.